హాయ్ అండి. ఇవాల్టి రెసిపీ వచ్చేసి చందమామ బిస్కెట్స్. ఇవి కాఫీ టీలోకి చాలా అంటే చాలా బాగుంటాయి. అంతేకాకుండా వీటిని తయారు చేయడం కూడా చాలా సింపుల్. మరి ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ఇప్పుడు ఏదైనా బౌల్లోకి 1 కప్పు దాకా జల్లించిన మైదా పిండిని తీసుకోవాలి. చిటికెడు వంట సోడా, చిటికెడు సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు దాకా షుగర్ పౌడర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 చెంచా నెయ్యిని వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చపాతీ పిండిని 4 భాగాలుగా డివైడ్ చేసుకొని ఏదైనా ఒక చపాతీ ముద్దను తీసుకొని బాగా నీట్ చేసుకొని ఇలా స్మూత్గా అయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా పొడి పిండిని చల్లుకొని చపాతీ కర్రతో రోల్ చేసుకోవాలి. మరి పతలాగా రోల్ చేసుకోకూడదండి, కొద్దిగా మందంగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మందంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఏదైనా గుండు పిండి తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా హోల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చందమామ షేప్లో బిస్కెట్స్ని కట్ చేయడానికి ఏదైనా బాటిల్ క్యాప్ని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలానే మొత్తం బిస్కెట్స్ని కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత ఇప్పుడు బిస్కెట్స్ని మొత్తం ఒకటేసారి వేసేసుకొని గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ బిస్కెట్స్ చాలా త్వరగా ఫ్రై అయిపోతాయండి. చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. సో ఇలా 2 వైపులా ఫ్రై అయిన తర్వాత ఈ బిస్కెట్స్ ఇలా కలర్ మారాయంటే వెంబడే ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ బిస్కెట్స్ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత తింటే టేస్ట్ ఇంకా బాగుంటాయండి. సో చూశారు కదా, ఈ బిస్కెట్స్ తయారు చేయడం ఎంత సింపుల్లో. సో మీరు కూడా ట్రై చేసి చూసి మీ ఫీడ్బ్యాక్ను కామెంట్స్లో చెప్పండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.